గర్భం ధరించిన నాటి నుంచి బిడ్డను కనే వరకు స్త్రీకి ఎన్నో గండాలు. ప్రతి దశ ఎంతో కీలకమైంది. ఆరోగ్య పరిరక్షణ సహా శారీరక ఎదుగుదలకు సరిపడా పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. దురదృష్టవశాత్తు పోషకాహారం లేక ఎంతో మంది తల్లులు, శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లి బిడ్డ సంరక్షణ కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం చేపట్టింది. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఒక పూట ఆహారం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరైన ఆహారం తీసుకోక గర్భిణీలు, బాలింతలు మరణిస్తున్న ఘటనలు కోకొల్లలు. గర్భం దాల్చిన నాటి నుంచి శిశువు పెరిగి పెద్దయ్యే వరకు సంపూర్ణ పోషకాహారం అందించాల్సి ఉంది. చాలా మంది బలవర్తకమైన ఆహారం తీసుకోవడం లేదు. పేదరికం, కుటుంబ పరిస్థితులకు తోడు అవగాహనలేమీ ఇందుకు కారణం. గర్భిణీలు, బాలింతలు సహా పుట్టబోయే బిడ్డల్లో పోషకాహార లోపాలు లేకుండా నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్న అమృతహస్తం పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లోనే గర్భిణీలు, బాలింతలకు ఒక పూట భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ఈ పథకం ప్రారంభమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, అధికారులు పాల్గొని సంపూర్ణ పోషకాలతో కూడిన భోజనాన్ని గర్భిణీలకు, బాలింతలకు వడ్డించారు. దీని ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం 356 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 76 కోట్లు మాత్రమే వస్తుంది. ఇదంతా కూడా కలిపి దాదాపు 432 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము కూడా ఖర్చు పెట్టి అందరికీ కూడా పేదవాళ్ళకి కూడా అన్నం పెడుతున్నాం. ఇదంతా బాలింతలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కలిపి 7,17,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరికీ ఈ రోజు నుంచి కూడా అమలు జరుగుతుంది. ప్రత్యేకంగా అందరూ కూడా వచ్చి ఆ సెంటర్కి వెళ్ళి ఒక పూట భోజనం చేయాలని ప్రత్యేకంగా అందరినీ ఒక మహిళగా, ఒక మంత్రిగా నేను అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు గర్భిణులకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నారు. దీనివల్ల ఇంట్లో తినడమో లేక సమయానికి తినకపోవడమో చేస్తున్నారు. పర్యవసానంగా రక్తహీనత, బలహీనత వస్తున్నాయి. వీటిని నివారించేందుకే అంగన్వాడీ కేంద్రాల్లోనే ఒక పూట భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో వంట వండి పెడతారు. అన్నంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కోడిగుడ్డు, పాలను భోజనంలో భాగం చేస్తారు. రుచికరంగా ఉండేలా తయారు చేసి కడుపు నిండా భోజనం పెడతారు. ఈ పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్న గర్భిణీలు, బాలింతలు కొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ప్రోగ్రాం మాకు చాలా బాగుంది. ఇక్కడ రాగానే మాకు రాగి జావ ఇచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇంకా గుడ్డు అంతా మిల్క్ ఇచ్చారు. అన్నీ బాగున్నాయండి. ఈ ఫుడ్ తినడం వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి, బేబీస్ అలా హెల్తీగా ఉంటారు అని చెప్పారు. బాగా యూస్ఫుల్గానే ఉంది. మీటింగ్ కూడా రావడం మంచిది అనిపించింది. మంత్లీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు, అదే ఇంటికి. ఇక నుంచి వచ్చి తినాలన్నారు. ఎలా ఉండిద్దా అని భయపడ్డాం, కానీ బాగానే ఉంది. అంటే మా గురించే కేర్ తీసుకుంటున్నారు. ఇలాగే రోజు కూడా పెడతానంటున్నారు. అంగన్వాడీలో రోజు వచ్చి అక్కడ తినమంటున్నారు. ఫుడ్ అది మేమే చూసుకుంటాం బాగా అనేసి. కాల్షియం అది బాగా వచ్చేటట్టు, బ్లడ్ అది బాగా పడేటట్టు అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. గర్భవతులు, బాలింతలను గుర్తించడం సహా వారు ప్రతిరోజు భోజనానికి వచ్చేలా చైతన్యపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమర్థంగా అమలు సహా పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.